ధ్యానం అంటే ఏం లేదండి, రిలాక్స్డ్గా హాయిగా రిలాక్స్గా విశ్రాంతిగా కూర్చోవడం ధ్యానం. ధ్యానం ఒక చేసే పని కాదు, ఏ పని చేయకుండా కూర్చోవడమే ధ్యానం. ధ్యానంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత ధ్యానం, మనం చేసుకునేది వ్యక్తి ధ్యానం, సెల్ఫ్ మెడిటేషన్. అలా కాకుండా ఎవరన్నా ఏదైనా చెబుతూ ఉండగా ఆ రకంగా భావిస్తూ కూర్చోవడం కూడా అది గైడెడ్ మెడిటేషన్ అంటారు దాన్ని. అసలు ధ్యానం వల్ల ఉపయోగం అండి. ధ్యానం వల్ల ఉపయోగం ఏంటంటే మనసు ఎప్పుడు నిలకడగా ఉండదు మనకి, అవునా కదండి, చంచలంగా పని పెడుతూనే ఉంటుంది అటు ఇటు ఇటు అటు. ధ్యానం వల్ల ఏమవుతుందంటే మనసు ప్రశాంతం అయ్యి దానికి నిశ్చలత వస్తుంది. నిశ్చల తత్వంతో మనసును విరాజంప చేసే అవకాశం ధ్యానం ద్వారా జరుగుతుంది. అలాగే మనసు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో మనకి ఏకాగ్రత వస్తుంది. మనం ఏ పని చేసినా యుక్తిగా చేయగలుగుతాం. అలాగే ధ్యానం వల్ల శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. మనసు ఇప్పుడు మనం ఖాళీ చేసుకుంటూ ఉండాలండి. మనసులో చాలా 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 చెత్త నింపేస్తాం మనం, అవునా కదండి. దాన్ని ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటామో మనం అందరం కూడా బాగా ఎనర్జెటిక్గా శక్తివంతులుగా తయారవుతాం. అలాగే మన మానవ జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంది మనకి. ఏంటది? భగవంతుని చేరుకోవడం, మోక్ష ప్రాప్తి, అవునా కదండి. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా సద్గురువుల చేత మనకు బోధింపబడ్డాయి. అటువంటి మార్గాల్లో ఒక మార్గము ధ్యానం. అలాగే మనిషికి శక్తి చాలా రకాలుగా లభిస్తూ ఉంటుంది. నిద్ర ద్వారా, ఆహారం ద్వారా, అలాగే శ్వాస ద్వారా, అలాగే ధ్యానం ద్వారా కూడా మన శరీరానికి శక్తి లభిస్తుంది. మనం కనుక ఒక 20 నిమిషాలు డీప్గా మెడిటేషన్ చేయగలిగితే 4 గంటలు నిద్రపోతే ఎంత ఫ్రెష్గా ఉంటుందో మన బాడీ, అంత ఫ్రెష్నెస్, అంత ఉత్సాహము ఒక 20 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మనం గైడెడ్ మెడిటేషన్ చేస్తాం. మీ దగ్గర ఎక్కువ టైం తీసుకున్నాను, మీకు ఇంకా వేరే కార్యక్రమం చాలా ఉన్నాయి ముందు. ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దామండి. ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని విశ్రాంతిగా కూర్చున్నట్లయితే మన ధ్యానం బాగా కుదురుతుంది. కళ్ళు మూసుకున్నాం తర్వాత చేతులు హాయిగా మోకాళ్ళలో పెట్టేసుకోండి, రిలాక్స్గా ఉంటారు. కింద హాల్ కింద పెట్టుకోండి, పైన కూర్చొని మీరు ఎక్కువసేపు కూర్చోలేదు. కళ్ళు మూసుకున్నాం తర్వాత నా మాటలు వింటుంటే సరిపోతుంది, మీరు కళ్ళతో వినక్కర్లేదు, చెవితో వినక సరిపోతుంది. పరిసరాలు వినిపించే శబ్దాన్ని గమనించండి. రకరకాల శబ్దాలు వినిపిస్తే బట్టి వాటిని గమనించండి. కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని గమనించండి. మీ దృష్టిని మీ శరీరం మీద ఉంచండి. ఈ శరీరము భగవంతుడు ఇచ్చిన ఒక అందమైన బహుమతి, ప్రకృతి వరప్రసాదం. దాన్ని గౌరవంతో గమనిస్తూ ఉండాలి. మీ శరీరం యొక్క బరువుని గమనించండి. 40 కేజీలు, 50 కేజీలు, 60 కేజీలు ఎత్తుంటారు. ఆ బరువుని అంతటిని మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ సీటు మీద ఆ బరువు వదిలేసేయండి. మీరు కూర్చున్న ఆ సీటు మీ శరీరం యొక్క బరువుని మోస్తున్నట్టు భావించండి. పూర్తిగా విశ్రాంతిగా కూర్చోండి.
శరీరంలో ఎక్కడా కూడా టెన్షన్ లేకుండా, ఎక్కడైతే టెన్షన్ ఉందో అక్కడ గమనిస్తూ దాన్ని రిలాక్స్ చేస్తూ ఉండండి. హాయిగా పూర్తి విశ్రాంతిగా. హాయిగా శ్వాస తీసుకుని వదులుతూ పూర్తిగా విశ్రాంతిని పొందండి. మీ గమనం అంతా కూడా శరీరం మీద ఉండాలి. మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి, వాటిలన్నిటిని కూడా గమనిస్తూ ఉండండి. కాళ్ళు, పొట్ట, ఛాతీ, చేతులు, భుజాలు, మెడ, ముఖము, తల అన్నిటిని కూడా గమనిస్తూ పూర్తి విశ్రాంతిగా కూర్చోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఈ శ్వాసను గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. గమనిస్తూ ఉండండి దాన్ని. లోనికి వెళ్ళే శ్వాస ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే బయటకు వచ్చే శ్వాస ద్వారా మన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. గమనిస్తుందండి. మనం ఏది లేకపోయినా ఉండగలం, కానీ శ్వాస లేనిదే మనం జీవించలేము. శ్వాసే జీవితం.